ఈరోజు పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో 2 సంఘటనల్లో ఇద్దరు యువతులు చిలకలూరుపేటకు సంబంధించినటువంటి యువతులు చనిపోవడం జరిగింది. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ఇద్దరు కూడా ప్రేమ అంశానికి సంబంధించినటువంటి నేపథ్యంలోనే వారి ప్రాణాలను కోల్పోయారు. ఒకళ్ళు ఆశ అనేటటువంటి యువతి నూర్ భాషా ఆశ, ఆమె వయసు 29 సంవత్సరాలు. సుల్తాన్ అనేటటువంటి వ్యక్తిని లవ్ చేసి ఆమె హైదరాబాదు వెళ్ళిపోవటం జరిగింది. అయితే అకస్మాత్తుగా ఆమె చనిపోవటం, ఆమెని అంబులెన్స్లో చిలకలూరుపేట తెచ్చినటువంటి సుల్తాన్ అక్కడే వదిలేసి వెళ్ళిపోయినటువంటి సంఘటన. ఆ తర్వాత తాను తన స్వగ్రామమైనటువంటి ప్రకాశం జిల్లాకు వెళ్ళిపోయి అక్కడ పోలీసులకు లొంగిపోయాడు. అయితే అసలు ఈ సంఘటనలో ఏం జరిగింది, ఆశ చనిపోవడానికి గల కారణాలు ఏంటి అనేది ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కొద్ది రోజుల క్రితమే చిలకలూరుపేట నుంచి వాళ్ళిద్దరూ కూడా వెళ్ళిపోయినట్లు కూడా స్థానికులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ ఏం జరిగింది ఈ కొద్ది రోజుల్లో అంటే చాలా ఏళ్ళుగా వాళ్ళు ప్రేమలో ఉండటం, ఒక్కసారిగా వాళ్ళు వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో వారి మధ్య ఏం చోటు చేసుకుంది, ఎందుకు ఆశ చనిపోయింది అనేది ప్రజెంట్ అయితే తేలాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అదే సంఘటనకు సంబంధించి మరో యువతి కూడా సేమ్ ఇదే విధంగా ప్రేమ పేరుతో బయటకు వెళ్ళిపోయింది. 4 రోజుల క్రితం వెళ్ళిపోయినటువంటి యువతి మృతదేహంగా మారినటువంటి సంఘటన అయితే చోటు చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అంశంలో ప్రజెంట్ ఈ అంశాన్ని ఒకసారి పరిశీలిస్తే తాను కూడా ఏదైతే తాను ప్రేమించినటువంటి వ్యక్తితో కారంపూడి వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో అక్కడ ఒక యువతికి సంబంధించి పెట్రోల్ పోసి 90% కాలిపోయినటువంటి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆ యువతికి సంబంధించినటువంటి అంశాలపైన విచారణ చేపట్టగా ప్రేమ వ్యవహారానికి సంబంధించినటువంటి అంశంలో హసీనా 25 సంవత్సరాలుగా చెప్తున్నారు. ఆమె అతని యొక్క నిందితుడు కారంపూడికి సంబంధించినటువంటి రాజుపల్లికి చెందినటువంటి సైదులుగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇందులో కూడా ముస్లిం మహిళే ప్రాణాలు కోల్పోయినటువంటి యువతి. అంటే ఈ 2 సంఘటనలు ఇద్దరు యువతులు ప్రేమించిన వ్యక్తులతో వెళ్ళిపోయి విగత జీవులుగా మారినటువంటి పరిస్థితులు. అంటే వెళ్ళేటప్పుడు ప్రేమగా వెళ్ళినటువంటి యువతులు అసలు ఏం జరుగుతుంది, వాళ్ళ మధ్య ఏం జరిగి ఉండొచ్చు, ఇద్దరు కూడా చనిపోయి ఒక యువతి చిలకలూరుపేటలో ప్రత్యక్షమైతే మరో యువతి కారంపూడిలో పూర్తిగా 90% కాలిపోయినటువంటి గాయాలతో, ఆ గాయాలు కూడా కాదు ఇంకా పూర్తిగా డెడ్ బాడీ అంతా కూడా కాలిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ సంఘటనకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా విచారణ జరుగుతుంది. ఈ 2 సంఘటనలు ఒకటే, ప్రేమ వ్యవహారం, వెళ్ళిపోవటం, చనిపోవటం. అసలు ఏం జరిగింది, ఎందుకు చిలకలూరుపేట యువతులే టార్గెటెడ్గా మారుతున్నారు అనేది కూడా చిలకలూరుపేట పోలీసులు అయితే పూర్తిస్థాయి విచారణ చేపడుతున్నారు. ఎవరైతే యువకులు ఉన్నారో వారికి సంబంధించిన వారిపైన ప్రజెంట్ అయితే ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి సుల్తాన్ అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. రాజుకు సంబంధించినటువంటి ఎవరైతే సైదులు ఉన్నాడో అతను ఇంకా దొరకలేదనే విధంగా తెలుస్తుంది. మరి పోలీసులు విచారణలో ఎలాంటి అంశాలు బయటకు వస్తాయో చూడాలి. వరుసగా జరిగినటువంటి సంఘటనలు ఒక్కసారిగా చిలకలూరుపేట ప్రజలను అయితే తీవ్ర కలకలాన్ని రేపాయనే విధంగా చెప్పొచ్చు. స్థానికులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు యువతులు బయటకు వెళ్తే ఏం జరుగుతుందనే దానిపైన వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి చూడాలి పల్నాడు జిల్లా పోలీసులు ఈ యొక్క 2 అంశాలను ఏ విధంగా పరిష్కరిస్తారనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కెమెరామెన్ మనోజ్తో సాయి శంకర్, గుంటూరు నుంచి.